ఒకవేళ కవిత వకీలుగా మీరు పనిచేస్తే మీ వాదన ఎలా ఉంటుంది? అంటే కవిత గారు మనల్ని సెలెక్ట్ చేసుకొని మన దగ్గరికి రాలేదు కాబట్టి మనం ఆమెకు వకీలు అయ్యే పరిస్థితి అనేది జరగదు. ఒకవేళ ఎవరైనా ఇట్లాంటి సందర్భంలో మనల్ని అప్రోచ్ అయ్యి వకీలుగా, నేను వకీలు వృత్తి చేస్తున్నా కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి జనరల్గా ఒక అడ్వకేట్ అనేవాడు కొన్ని సందర్భాల్లో ప్రముఖంగా రాజకీయ నాయకులు అనేవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి కేసు, లేకపోతే ప్రముఖులు సెలబ్రిటీస్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఎంతో కష్టపడి క్లయింట్కి బెయిల్ తీసుకొచ్చేదానికోసం కృషి చేస్తారు. నేను ఈ కేసుల్లో జరిగే వాదనలన్నీ వింటున్నాను. ఈడీ కేసు అంటేనే ఈ పర్టికులర్ లిక్కర్ కేసు అనగానే అప్రూవర్ అయితే తప్ప బెయిల్ రాదు. ప్రతిపక్షంలో ఉంటే ఏదో విధంగా ఈ ఈడీ కేసుల్లో ఇరికిస్తే లోపల ఉండిపోతే వాడు పాలిటిక్స్లో లేకుండా అయిపోతాడు, లేదా అధికార పక్షంలోకి వచ్చేస్తాడు. ఇది మెయిన్ అలిగేషన్స్. ఈ సందర్భంలో ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు ముఖ్యంగా కోర్టు వారికి మనం విన్నవించుకొని చూపించాల్సింది ఏంటంటే, కొన్ని పారామీటర్స్ కోర్టు కన్సిడర్ చేస్తుంది. ఆ పారామీటర్స్లోకి మన కేసుని తీసుకెళ్ళాలి. ఆ జనరల్గా ఉండే పారామీటర్స్ అన్నీ ప్రతి వాళ్ళు దానికి సంబంధించి ఏదో విధంగా దానిలో పరిధిలోకి తీసుకొచ్చి ఆర్గ్యూ చేస్తారు. బయటకు వస్తే సాక్షిని బెదిరిస్తారు. ఇదే అనుకోండి, అయ్యా నన్ను బయటికి రాకుండా హౌస్ అరెస్ట్లో పెట్టండి, హాస్పిటల్ అరెస్ట్లో పెట్టండి, నేను ఎవరిని ప్రభావితం చేసేది లేదు. నేను ఇప్పటిదాకా మా నాన్నగారు ముఖ్యమంత్రి, నేను మాజీ ఎంపీ, ఇప్పుడు ఆయన పదవిలో లేడు కాబట్టి మేము ఇంటర్ఫియర్ కాము. దీనికి ఒక సమాధానం. లేదా ఈ రాష్ట్రంలోకి ఎంటర్ కాకుండా ఇవ్వండి, లేకపోతే వేరే ఇక్కడ పెట్టండి, ఉంచండి. సో వీ విల్ నాట్ ఇంటర్ఫియర్, అండర్టేకింగ్ కూడా ఇస్తాము. ఇది ఒక పాయింట్ చెప్తారు. హెల్త్ ఒక పాయింట్ చెప్తారు. అన్నిటికంటే ముఖ్యంగా ఉమెన్ అయితే ఉమెన్, పిల్లలు ఉంటే పిల్లలు, హెల్త్ బాగాలైతే హెల్త్ బాగాలేదు. ఇటువంటి అన్ని పారామీటర్స్ ప్రతి వాళ్ళు తీసుకుంటారు. కానీ ప్రత్యేకంగా మాలాంటి సీనియర్లు లేదా ఎలాగైనా సరే చట్ట పరిధిలోనే నా క్లయింట్కి న్యాయం చేసి బయటికి తీసుకురావాలనే సందర్భం వచ్చినప్పుడు, ఉదాహరణకి ఈ లిక్కర్ కేసులో ఒక ముద్దాయి అనుకుందాం, మంచి సీరియస్గా అపోజ్ చేసి రానియకుండా చేసే సందర్భం వచ్చినప్పుడు కోర్టు వారికి 4 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అవి కనుక మనం కనుక ఎక్స్పోజ్ చేసి ఆ విధంగా వాదించి ఆ కంటెన్షన్స్లో కనుక కోర్టుని కనుక నమ్మిస్తే బెయిల్ వచ్చే అవకాశం ఉంది. ఈ పర్టికులర్ కేసులో ముఖ్యంగా ఎవరైతే సాక్షులు, అంటే ఉదాహరణకి ఈయనకి మేము డబ్బిచ్చాము, లేకపోతే ఈ విధంగా ఇన్వాల్వ్ అయింది అని అన్నారనుకో. ఫర్ ఎగ్జాంపుల్ సెల్ ఫోన్లు ట్యాంపర్ చేశారు, ఎవిడెన్స్ అనేది డిస్ట్రాయ్ చేశారు అనేది ఒక అలిగేషన్. దానికి వాళ్ళు ఇచ్చిన వాదన ఏంది? ట్యాంపర్ చేయలేదు, కొత్త రకం ఫోన్ వచ్చినప్పుడల్లా నేను ఫోన్ కొనుక్కున్నాను, కొత్త ఫోన్ వచ్చినప్పుడల్లా పాత ఫోన్ పనోళ్ళకి ఇచ్చేసాము, ఆ పనోళ్ళే వాళ్ళు తీసేసి పాత కంటెంట్ కొత్తది పెట్టారు అని అన్నారు. నేను వకీలైతే ఏం చేస్తాను, ఆ పనోడి చేత ఒక అఫిడవిట్ ఇప్పిస్తాను. కొత్త ఫోన్ కొన్నట్టు ఎవరి దగ్గర కొన్నామో ఫోను వాడి దగ్గర నుంచి ఒక బిల్లు పెడతాం, వాడు ఒక అఫిడవిట్ ఇస్తారు. సో కొత్త ఫోన్ కొనటం ప్రూవ్ చేస్తాము, పాత ఫోను పనోళ్ళకి ఇవ్వడం ప్రూవ్ చేస్తాము. ఆ పాత ఫోన్ని వాడుకునే వాళ్ళు పలానా దగ్గరికి వెళ్ళి మేము ఈ విధంగా దాంట్లో ఉన్నటువంటి పాత ఇన్ఫర్మేషన్ తీసేసి కొత్త ఇన్ఫర్మేషన్ పెట్టాము కాబట్టి ట్యాంపరింగ్ అనేది ఎవిడెన్స్ లేదు అనేదానికి అఫిడవిట్లు వాళ్ళ ద్వారా ఇప్పిస్తాం. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఎంతసేపటికి ప్రతి వాళ్ళు వాదించేది స్త్రీ చేయలేదు, పొలిటికల్గా పవర్ లేదనే వాదిస్తున్నారు. కానీ ఫండమెంటల్ రైట్ వైలేట్ అయింది. బెయిల్ మీద బయట ఉండడం అనేది ఫండమెంటల్ రైటు, లోపల పెట్టడం అనేది వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైటు. ఆ ఫండమెంటల్ రైట్ వైలేట్ అయినందువల్ల వాళ్ళ మీద ఒక బాధ్యత ఏర్పడింది.
ఆ బాధ్యత ఏంటంటే ఖచ్చితంగా ఈమె చేసేదానికి ఎక్కువ అవకాశం ఉంది, ఈమె చేశారు, ఈమె ప్రథమ ముద్దా అని చెప్పి కాంక్రీట్ ఎవిడెన్స్ అనేది పెట్టాలి. ఈమె మీద కాంక్రీట్ ఎవిడెన్స్ క్లియర్గా లేదు. ఎందుకు లేదంటే ఈమె దగ్గర నుంచి 1 రూపీ కూడా ఈమె బ్యాంక్ అకౌంట్స్ ద్వారా కానీ లేదా ఇతర పర్సనల్గా డైరెక్ట్గా కానీ ఈ టెంటెడ్ మనీని తీసుకున్నట్టుగా లేదు. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేసి కోర్టుని కన్విన్స్ చేస్తామన్నమాట. ఇదిగో మా పర్టికులర్ క్లయింట్ ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఆర్ ఇండైరెక్ట్గా మానిటరీ ట్రాన్సాక్షన్స్ దీనికి సంబంధించి ఎక్కడా జరగలేదు. ఇది 2వ పాయింట్. 3వ పాయింట్ అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఏదైతే పార్టీ ఇన్ పవర్ దేర్ ఈజ్ యాప్, ఆ యాప్ తోటి మాకు ఎటువంటి పొలిటికల్ టైఅప్స్ లేవు. వాళ్ళు ఇండియా కూటమి, మేము వేరే. యాప్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి చెప్పారు అని అంటున్నారు. యాప్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి మాకు అవకాశం ఎక్కడుంది? లేదు. 3వది అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే డబ్బులనేవి కవిత గారు చెప్తే చేసామని చెప్పి వేరే వాళ్ళు అంటున్నారు, కానీ ఆమె చెప్పిందని చెప్పేదానికే ఆధారాలు ఏమి లేవు. ఆమె చెప్పిందనే దానికి ఆధారాలు లేనప్పుడు ఆమెను లింక్ చేసేదానికి ఆమె ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేసి చేయలేదనే దానికి ఆధారాలు మనం చూపించవచ్చు. తర్వాత ఈ పర్టికులర్ పాలసీ అనేది ఫోర్స్లోకి వచ్చినప్పుడు లేదా చేసేటప్పుడు ఈమె మ్యానుఫ్యాక్చర్ చేసింది, ఈమె ఇన్వాల్వ్ అయింది అనేది కాబట్టి హెల్మ్ ఆఫ్ ద అఫైర్స్లో ఉంది ఈమె కాదు, హెల్మ్ ఆఫ్ ద అఫైర్స్లో ఉన్నది వేరే ప్రభుత్వము, వేరే పార్టీ. సో దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితులు అప్పుడు ఉన్నాయా లేవా అనే దానికి వాళ్ళు ఎటువంటి కాంక్రీట్ ఎవిడెన్స్ పెట్టలేదు. ఈ విధంగా ప్రతి ఒక్క ఫ్యాక్ట్స్కి ఏదైతే ఆమె మీద అలీజ్ చేశారో వీటికి కాంట్రా ఫ్యాక్ట్స్ని అఫిడవిట్ల రూపంలో, డాక్యుమెంటరీ రూపంలో, ఎలక్ట్రానిక్ రూపంలో పెట్టి చూపిస్తాం. దాని తర్వాత మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవన్నీ టెక్నికల్ ప్లీస్ ఉంటాయి కొన్ని. ఈ టెక్నికల్ ప్లీస్ ఎలా ఉంటుందంటే ఇది జరిగితే ఇది జరగద్ది, అది జరిగితే ఇంకోటి జరగద్ది, ఒక చైన్ రియాక్షన్. ఆ చైన్ రియాక్షన్స్లో చైన్లో ఉన్న లింకుల్లో చాలా ఇంపార్టెంట్ లింక్స్ అన్నీ మిస్ అయినట్టుగా ఈ కేసులో మనకు కనపడతాయి. ఇవన్నీ చైన్ లింక్స్. ఈ లింక్స్లో మెయిన్ ఇంపార్టెంట్ లింక్స్ కొన్ని మిస్ అయినాయి. ఆ మిస్ అయిన లింక్స్ని ఉన్నట్టుగా చూపించి ప్రూవ్ చేయాల్సింది ఎవరంటే ప్రాసిక్యూషన్. అది ఫెయిల్ అయింది. దాంట్లో 2 రకాల ఫెయిల్స్. ఒకటి లాంగ్ గ్యాప్, వైడ్ డిలే, 1 ఫ్యాక్ట్ టు 1 ఫ్యాక్ట్. అనేక సందర్భాల్లో ఇన్వెస్టిగేషన్ పూర్తిగా ఆపేసి ఇక కవితను అరెస్టే చేయరని, అరెస్ట్ చేయడానికి పోవడానికి కారణము బీఆర్ఎస్ బీజేపీ మధ్యలో ఒక అవగాహన వచ్చింది అనేది. సంతోష్ని అరెస్ట్ చేయకుండా ఉంటే కవితని అరెస్ట్ చేయకుండా ఉంటారు అనేటువంటి అలిగేషన్ కూడా వచ్చింది. సో అంటే ఇన్వెస్టిగేషన్ అనేది పొలిటికలీ కంట్రోల్డ్ అనే ఒక పాయింట్ని ఎక్స్పోజ్ చేసి చూపించవచ్చు. ఈ చైన్స్లో మిస్సింగ్ చైన్స్ని చూపించవచ్చు. వాటన్నిటితో పాటు టెక్నికల్ ప్లీస్తో పాటు టైమ్ ఆఫ్ ద అరెస్ట్. ఆ టైమ్ ఆఫ్ ద అరెస్ట్ ఎప్పుడు? ఈయన ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత మళ్ళా పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయనగా పార్లమెంట్ ఎలక్షన్స్లో లబ్ధి పొందేందుకోసం మాకు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదని చూపించుకోవడానికి బీజేపీ పార్టీ వాళ్ళు పన్నిన పన్నాగంలో కాన్స్పిరసీలో భాగంగా పవర్ను మిస్యూజ్ చేసి అరెస్ట్ చేశారు అనేది ఒక ఎక్స్పోజర్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంచి పాయింట్స్ చాలా ఉన్నాయి. ఇవన్నిటి కనుక ఎక్స్పోజ్ కనుక చేస్తే అన్నిటికంటే మరి ముఖ్యంగా గతంలో నేను ఒక ఛానల్లో ఆ సెల్ ఫోన్స్ ఏదైతే సీజ్ చేశారో అవి వెంటనే ఇచ్చేస్తే ఈవెన్ అరెస్ట్ చేయరు అని చెప్పాను. అది చెప్పిన 4 రోజుల తర్వాత ఆ సెల్ ఫోన్ కూడా తీసుకుపోయి ఇచ్చేశారు. అది రికార్డెడ్. నా అసలు పాటించారని కూడా కొంతమంది అడిగారు కూడా నన్ను. సో అలా పాటించి ఆమె కోఆపరేట్ చేసి ఆమె దగ్గర ఉన్న సెల్ ఫోన్లు కూడా తీసుకుపోయి ఇచ్చేసినారు. కాబట్టి ఈమె ఇన్నోసెంట్గా ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేస్తూ లా అబైడింగ్ సిటిజన్గా ఉంటూ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దట్
తాను అన్కండిషనల్గా కండిషన్స్ పెట్టుకోవడానికి కూడా ఒప్పుకుంటుంది. ఏ కండిషన్స్ అయినా పెట్టండి, నేను దాన్ని పాటిస్తాను, మీకు కోఆపరేట్ చేస్తాను, నేను ఎటువంటి నేరం చేయలేదు అని చెప్తున్నప్పుడు ఈమె పాస్ట్ రికార్డ్, గతంలో ఎప్పుడు ఈ మీద ఇటువంటి జరగలేదు, ఇటువంటి కేసులనే లేవు కాబట్టి ఈమె ఇటువంటి ఏరి నేరం చేయలేదని చెప్పి కోర్టులో ఆర్గ్యూ చేసి బెయిల్ తీసుకొచ్చే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ఈమెకి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను, మీరు రికార్డ్ చేసుకోవచ్చు, 6వ తారీఖు తర్వాత బెయిల్ వచ్చే అవకాశం ఉన్నది. కారణం ఏంటంటే సంజయ్ సింగ్ కూడా ఇటువంటి పరిస్థితుల్లోనే బెయిల్ ఇచ్చారు. 6 months ఆయన లోపల పెట్టుకొని ఆయన ఈ నేరంలో ఏ స్థాయిలో కూడా ఇన్వాల్వ్ అనేది అయినట్టుగా ఎటువంటి లింక్ చూపించలేక, ఎటువంటి ఇన్వెస్టిగేషన్స్లో ఇంప్రూవ్మెంట్ చూపించలేక కన్సీడ్ చేయాల్సిన పరిస్థితి సిబిఐకి వచ్చింది. అందువల్ల ఆయనకి బెయిల్ ఇచ్చారు. అన్నిటికంటే ముఖ్యంగా ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చిన తర్వాత ఆయన అరెస్ట్ చేశారు. ఎవరిని? కేజ్రీవాల్. టైమ్ ఆఫ్ అరెస్ట్ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్పి దాంట్లో అన్నారు కాబట్టి ఈమె కూడా ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే మళ్ళా పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చే ముందంగా ఈమెని ఒక కల్పబుల్ మ్యాలిస్ తోటి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈమెను అరెస్ట్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ ఫామ్ అయ్యేదానికి అవకాశం ఉంది అనే సందర్భంలో ఈయన అరెస్ట్ చేశారు. కాబట్టి రేపు 4వ తారీఖు ఎన్నికలైపోయి రిజల్ట్స్ అనేది బయటకు వచ్చిన తర్వాత అప్పుడు దాకా ఇన్ని రోజుల్లో ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేదు కాబట్టి తర్వాత ఛార్జ్ షీట్ కూడా ఈ మీద ఫైల్ అయిపోయింది. ఛార్జ్ షీట్ను కూడా ఈరోజు కన్సిడర్ చేశారు, నిన్న కన్సిడర్ చేసి ఈ మీద ఎటువంటి సెక్షన్లు తీసుకోవచ్చు అని చెప్పి కూడా ఒక ఆర్డర్ కూడా నిన్న వచ్చిందని చెప్పి తెలిసింది. ఇటువంటి పరిస్థితుల్లో ఆమెని జైల్లో పెట్టుకొని లోపల పెట్టి ఆమె మీద ఏదో ప్రతీకార చర్య తీసుకున్నట్టుగా ఉండే విధంగా చర్యలు ఉండాల్సిన అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా ఈమెకి 5వ తారీఖు కానీ 6వ తారీఖు తర్వాత కనుక ఈ వాదనలు ఎన్ని జరిగితే బెయిల్ వచ్చే అవకాశం ఈమెకు ఉన్నది త్వరలో, కాబట్టి వస్తుందనే ఆశిద్దాం.